కూడా సమాజంలో చిన్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఈ కొత్త సమాజాన్ని, ఒక నూతన సమాజాన్ని, మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తాడని చెప్పేసి నేను భావిస్తాను. విల్సన్ గారు కంక్లూజన్ ఇవ్వండి. విల్సన్ గారు, సో ఏవైతే భవనాలు ఉన్నాయో 26 జిల్లాల్లో వైసీపీ నిర్మిస్తున్న భవనాలని, ఆ భవనాలు ఏం చేస్తే బాగుంటుందంట? ఆయా జిల్లాల్లో వైసీపీ అక్రమంగా కట్టిన భవనాలు అవకాశం ఉంటే రాటిఫై చేసి వాటిని ప్రజా అవసరాల కోసం ఉపయోగించండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోమన్నాడు. తప్పులేదు. ఎంఆర్ఓ కార్యాలయం, ఆర్టీఓ లేకపోతే హాస్టల్ పెట్టండి, సంక్షేమ హాస్టల్ గా మార్చండి. ఎస్సీలకి ఎస్టీలకి దీనికి ఏమంటున్నా అంటే 5 ఏళ్లుగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కొన్నారు వెళ్ళిపోయింది ప్రభుత్వంలో. వాళ్ళకి డెడికేట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నానంటే అమరావతి మాత్రమే కాదు, ఈ బడుగు వర్గాల వికాసం కోసం మళ్ళీ మీకు ఓట్లు వేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన బడుగు వర్గాలు ఏంటంటే మా గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు నా ఎస్సీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ గురయ్యి సగం ఇప్పుడు 39% ఓటు బ్యాంకులో ఎస్సీలు బీసీలు మైనార్టీ ఉండొచ్చు, కానీ అసలు వాళ్ళకే ఆయన అన్యాయం చేసేది అనేది నేను ఒక బడుగు వర్గాల ప్రతినిధిగా చెప్తున్నా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో దళితుల ఆత్మగౌరవం దెబ్బతీశాడు అనేది ఫస్ట్ స్టెప్. అంబేద్కర్ మాట అంటాడు, నీ ఆత్మగౌరవం ప్రాణం అంటే నీ ప్రాణం కోల్పో, ఆత్మగౌరవం ఊరి కోసం తాకట్టు పెట్టుకోవద్దు అంటాడు. డాక్టర్ సుధాకర్ నుంచి డాక్టర్ కిరణ్ దగ్గర నుంచి శిరోమణి వరప్రసాద్ వరకు మా ఆత్మగౌరవం దెబ్బతింది, సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. కాబట్టి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి దళితుల సంక్షేమ ప్రభుత్వం మారితే ఇక ఈయన 39% 3% పడిపోతుంది, డౌట్ లేదు. ఇప్పుడు ఆ భవనాన్ని, విశాఖలో కట్టిన భవనాన్ని నేను సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణా తరగతులకి ఒక ఫ్లోర్ వాడితే బయట నుంచి ఫ్యాకల్టీ వస్తుంది, ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ వస్తుంది, వాళ్ళకి అత్యాధునిక వాళ్ళకి ఫ్యాకల్టీ ఉంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వం చేయొచ్చు. తద్వారా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువ మంది క్వాలిటీ ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు. ఇక్కడలాగా మన ఐఏఎస్ అని కాకుండా ప్రభుత్వం అట్లాంటి ఐఏఎస్, ఎందుకంటే వాళ్ళకప్పుడు మాకు పేద ప్రజల డబ్బులతో చదివే సృహ ఒకటి ఉంటది. ఇప్పుడు ఎంతో మంది కే రోజు దగ్గర నుంచి చనిపోయిన సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఎంతో మంది హాస్టల్ చదువుకుని వెళ్ళిన వాళ్ళకి ఒక కమిట్మెంట్ తో పనిచేశారు. కాకి మాధవరావు వీళ్ళందరూ, సుజాతరావు వీళ్ళందరూ. ఇప్పుడున్న ఐఏఎస్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు కక్కుర్తుబడికి శ్రీలక్ష్మి దగ్గర నుంచి రజిత్ భార్గవ్ వీళ్ళంతా చెత్త చాదారం చాలా మంది వచ్చారు కదా, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడి దగ్గర పోయి ఢిల్లీలో కోచింగ్ తీసుకోవడం, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, తద్వారా ఏదో మాకు ఐఏఎస్ పోస్ట్ వచ్చిందని చెప్పి పెత్తనం చెలాయించడం. అలా కాదు, పేద ప్రజల్లోంచి ఒక ఐఏఎస్ అధికారి వస్తే వాటికి కొంచెం సామాజిక స్పృహ ఉంటది. అందుకని ముఖ్యమంత్రి గారు అడిగారు, మన జర్నలిస్టులు అడిగారు ఏం చేయాలో చెప్పండి అడిగారు. నేనేమంటున్నానంటే ఒక బీజేపీ కార్యకర్తగానే కాకుండా ఒక దళిత ఇంటలెక్చువల్ గాను ఆ సొసైటీ వచ్చిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే సంక్షేమ రంగంలో దాన్ని వాడండి, బిల్డింగ్స్ ని. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నారు ఎప్పుడు కొన్ని వర్గాల ప్రయోజనమే కాదు, ఖచ్చితంగా బడుగు వర్గాల ప్రయోజనం కావాలని. కాబట్టి ఆయన స్పష్టంగా వీకర్ సెక్షన్ పట్ల ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంది. మా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి చనిపోయిన వాళ్ళు యుద్ధపులు చనిపోయిన కంటే మద్యం దాకా చనిపోయినారు, బడుగు వర్గాలు చనిపోతున్నారు, లివర్ సిరోసిస్ దాని వ్యాధి చనిపోతున్నారు. స్పష్టంగా బీజేపీ నాయకురాలు కాదు, ఎన్టీఆర్ గారికి ఏ స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ అని చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి మేము 100% సిద్ధంగా ఉన్నాం. అయితే అల్టిమేట్ డెసిషన్ బాబు గారిది కాబట్టి బాబు గారు ఈ భవనాన్ని సంక్షేమ భవనంగా మార్చుంటే వైజాగ్ గారు సంక్షేమ భవనంగా మారొచ్చే బాగుంటుంది అనేది ఒక పార్టీ కార్యకర్తగా బీజేపీ